నిలబెట్టి తీయమంటాను మీ ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పైబడిన అవిటి వారిని వికలాంగులను కనీసం ఒడ్డున అంటే హక్కున చేర్చుకున్నటువంటి దాఖలాలు ఏ ప్రభుత్వాలు లేవు. నిమ్మకు నీరెత్తినట్టు సకలాంగుల వలె ఓటును వికలాంగులను ఇంకా మరింత శ్రద్ధగా వేయించుకొని పెద్దనెక్కిన తర్వాత వికలాంగులను చాలా వివక్షత గురి చేస్తున్నది ఈ ప్రత్యేకమైన నిదర్శనం. ఈరోజు ప్రధాన ఎలక్షన్లో ప్రచార సభలలో పెద్ద పెద్ద సభలలో మరి ప్రధాన పార్టీలు మరి వికలాంగులకు, చేయుత పెన్షన్దారులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, మరి గీత కార్మికులకు అందరికీ మరి 2000 నుంచి 4000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులు 4000 నుంచి 6000 రూపాయలు పెంచుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 22 నెలలు దగ్గరకు వస్తుంది, అయినా ఒక దాన్ని ఊసేయలేదు. అంటే ఈ వికలాంగులు ఏం చేయలేరు, ఈ వితంతువులు ఏం చేయలేరు, ఈ వృద్ధులు ఏం కదలలేరు అనే నిర్లక్ష్యమా, వివక్షతనా, లేకపోతే ఎందుకు ఇంత ఈ రకంగా చూస్తుందో అర్థం కావట్లేదు. ఈరోజు రైతుల కోసం కానీ, రైతు రుణమాఫీ అంటే కానీ, రైతు భరోసా అంటే కానీ వాళ్ళకు 1000 కోట్ల రూపాయలు మరి ఇస్తున్నారు తప్ప అనామకులుగా నిరాశ్రయులుగా ఉన్నటువంటి వికలాంగులకు ఇవ్వటువంటి 2000 రూపాయలు పెంచడానికి ధైర్యం రాకపోతుంటే ఈ ప్రభుత్వం చేతనయ్యే ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వం అర్థం కావట్లేదు. మరి ఈరోజు నేటికి జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా మరి ఇంతసేపు వికలాంగులు కాళ్ళు, చేతులు, కన్నులు, చెవులు విరబడినటువంటి వికలాంగులు రోడ్డు మీద నడి ఎండలో ఉన్నప్పటికీ కనీసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా చీమకున్నట్టు లేనటువంటి ఈ సీఎం గారికి మరి మానవత్వం ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం కేవలం అధికార వ్యామోహంతోనే ఇచ్చిన హామీలా, లేదా నిజంగానే మానవత దృక్పథంతో ఇచ్చిన హామీలా, అది ఏదో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి 2000 నుంచి 4000 రూపాయలు, మరి 4000 నుంచి 6000 రూపాయలు పెన్షన్ పెంచేంత వరకు మరి వదలం కదలం. ఖచ్చితంగా ఇదొకటే కార్యక్రమం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరింత రెట్టింపు స్థాయిలో గౌరవ శ్రీ మందకృష్ణమాయి గారి నేతృత్వంలో ఖచ్చితంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా మాకు అండగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, మరి అనుబంధ సంఘాలు, విహెచ్పిఎస్, వివిధ సంఘాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు వృద్ధులు కూడా తల్లిదండ్రులు కూడా కొడుకులు గంజిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా పెన్షనే పరమావధిగా బతున్నారు. సర్వేంద్రుడే నయనే ప్రధానం ఏ విధంగా అవయవాల కన్ను నేత్రం ఏ విధంగా ఉంటుందో పెన్షన్ మీద బతుకున్నటువంటి జీవాలు ఎన్నో ఉన్నాయి. కనీసం ఈ పెన్షన్ ఇవ్వడానికి కూడా లక్షల కోట్ల రూపాయలు ఏదో రకంగా వాళ్ళ జీతాల కోసం, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు జీతాల కోసం, వాళ్ళ అలవెన్సల కోసం ఏ విధంగా తెచ్చిపెట్టుకుంటున్న నిర్ణయాలు కానీ ఆఫ్టర్కి అవిటి వారికి ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇవ్వడానికి కూడా ధైర్యం రావడం లేదంటే ఇది శాతగారి ప్రభుత్వమా, చేతగారి ప్రభుత్వమా? మానవత దృక్పథం చేస్తారా, లేకపోతే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారా? అది తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి పాలక వర్గం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరింత రెట్టింపు స్థాయిలో ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. వికలాంగుల ఐక్యత.